దమ్ముంటే ఆపు సినిమాల్లో వాళ్ళే తోపు. ఇది సదరన్ ఇండస్ట్రీ గురించి నార్త్ పబ్లిక్ అనుకుంటున్న మాట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కడుపు మంటకు కారణమైంది. ఎన్ని ఈనోలు వేసుకున్నా ఆ మంట ఆరడం లేదా అనిపిస్తోంది ప్రస్తుతం సీన్స్ చూస్తుంటే. బాహుబలి నుంచి మొదలుపెట్టిన టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్ ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు. బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి బాలీవుడ్లో కూడా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. తర్వాత త్రిబుల్ ఆర్, పుష్ప 2 వంటి చిత్రాలతో బాలీవుడ్లో కూడా భారీ కలెక్షన్స్ని రాబట్టాయి. పుష్ప 2 అయితే బాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించి మొదటి స్థానంలో నిలిచింది. అయితే పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టడంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ విషయం మింగుడు పడడం లేదట. అంతేకాకుండా టాలీవుడ్ నిర్మాత నాగవంశి పుష్ప 2 చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు తేలిపోయాయి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళను చాలా హర్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు రోజురోజుకు అక్కడ మంచి క్రేజ్ పెరుగుతూ ఉండడంతో తమ సినిమాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని బాలీవుడ్లో ఒక్కసారిగా అలర్ట్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయట. సౌత్ సినిమాలను తొక్కి పెట్టకపోతే తమ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని వాళ్ళు భయపడిపోతున్నట్లున్నారు. ఈ క్రమంలోనే సౌత్ నుంచి వచ్చిన తర్వాతి పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ను అక్కడి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి హిందీ మీడియాలో, సోషల్ మీడియాలో వరుసగా నెగిటివ్ ఆర్టికల్స్ వస్తుండడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్ బాలేదని, నార్త్ ఇండియాలో దీనికి బజ్ లేదని, బిజినెస్ జరగలేదని, అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమని వరుసగా ఆర్టికల్స్ గుప్పిస్తున్నారు. పుష్ప 2 భారీ సక్సెస్ చూసి తట్టుకోలేకపోయిన బాలీవుడ్ జనాలు నెల తర్వాత కూడా మంచి వసూలు సాధిస్తున్న ఆ చిత్రాన్ని దాన్ని ఏమీ చేయలేని స్థితిలో గేమ్ చేంజర్ మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రెండ్ చూస్తే గేమ్ చేంజర్ బాలీవుడ్ జనాలకు సాఫ్ట్ టార్గెట్గా మారినట్లుగా ఉంది. అయినా సరే ఈ నెగిటివిటీని దాటి గేమ్ చేంజర్ పాన్ ఇండియా సక్సెస్గా దూసుకువెళ్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.